నీకు ఒకసారి అవకాశం ఇస్తే పోయి శవాల మీద పడ్డావు, ఒకసారి అవకాశం ఇస్తే నువ్వు లోకంలో తిరిగావు, మళ్ళా దాన్ని నమ్మేవనుకో ప్రభువా నిన్ను ముంచేసిద్ది, నిన్ను బాధపరిచిద్ది, నిన్ను దుఃఖపరిచిద్ది అన్నాడు. అన్నీ ఎగతాళిగా చూస్తున్నాయి, కానీ దేవుడు దానికి అవకాశం ఇచ్చాడండి. అది మాంసం అంటే గట్టిగా చెప్పండి ఒకసారి. అసలు మామూలుగా చిన్నపిల్లలు చేతిలో పట్టుకొని బిస్కెట్లు పట్టుకొని పోతా ఉన్నారనుకో, అలా వచ్చి టాక్కుని ఎత్తుకొని పోయే టాలెంట్ కలిగింది కాకి. నువ్వు పల్లెంలో అన్నం పెట్టుకోగానే నీ కన్ను కత్తిరించి టకాలు తీసుకెళ్ళిపోయింది మాంసం ముక్కని, అంత టాలెంట్ కలిగింది. అది ఆహారం కనపడిందంటే ఇడిచిపెట్టదు, దాని కళ్ళ ముందు ఉందంటే అస్సలు ఊరుకోదు, తినాలి అంతే. దాని బుద్ధి ఏంటంటే కొట్టేయాలి, దాని బుద్ధి ఏంటంటే తినేయాలి, దాని బుద్ధి ఏంటంటే లాగేసుకోవాలి, దాని బుద్ధే అది. అలాంటిది దానికి దేవుడు మరలా అవకాశం ఇచ్చాడండి. గట్టిగా చెప్పడం ఇంకోసారి. ఫస్ట్ చూసి రమ్మన్నాడు, రెండవది దానికి బుద్ధికి మించింది. దాని బుద్ధి ఏంటంటే తింటనే కదా, ఆ పని అప్పగించాడు దానికి. గట్టిగా చెప్పాలి ఇంకోసారి. ఎప్పుడైతే ఆయన కాకి మరలా ఆ పని అప్పగించాడో, అది ప్రతిరోజు ఉదయం సాయంత్రం రాజులు తినే భోజనం తీసుకెళ్ళి సేవకుడికి క్రమం తప్పకుండా పెట్టి వస్తుందంట కాకి. గట్టిగా చెప్పండి ఇంకోసారి. కాకి కలర్ ఏమన్నా మారిందా? కాకి నడక ఏమన్నా మారిందా? కాకి కోత ఏమన్నా మారిందా? కాకి రూపం ఏమన్నా మారిందా? అదే కాకి, అలాంటి కాకే. దాని ఆ ఫస్ట్ ఉన్న అరుపు అదే, ఇప్పుడు అదే అరుపు, అదే కలరు, ఇదే కలరు. కానీ అప్పటికి ఇప్పటికి ఏం మారిందంటే మనస్సు మారింది. గట్టి చెప్పండి ఇంకోసారి. మనస్సు మారింది. నువ్వు ఆయన్ని సంతోషపరిచే బిడ్డగా ఉంటావని, నీవు ఆయనకి ఉంటావని, నీవు ఆయనకి అనుకూలంగా ఉంటావని, ఆయన మనస్సులోది నువ్వు చేస్తావని దేవుడు నిన్ను నమ్మి నీకు పని అప్పగిస్తే